పొలిటికల్ ఆఫీసర్ తరఫు నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్ గారికి, మరి మన అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి గారికి, మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగతా వేదిక మా డిపార్ట్మెంట్ సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, ఈ సమావేశానికి చేసినటువంటి మా టెక్నికల్ ఆఫీసర్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వెంకన్న గురించి ఇప్పుడే మన గంటా రవి గారు మరి వెంకటపుల్లయ్య గారు చెప్పారు. వారు 2012 బ్యాచ్ సంబంధించిన ఏఎంఏగా 2012లో రిక్రూట్ అయ్యారు. వారు ఎంతో సౌమ్యం, ఎక్కడ కలిసినా కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా సీనియర్స్ అంటే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి. వర్క్ కూడా ఎక్కడ కూడా సిస్టమేటిక్గా చేసే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి మన మధ్యలో లేకుండా పోయినందుకు మన అభివృద్ధి తరఫు నుంచి ఆ వైపు నుంచి కూడా దాని గురించి తెలియజేస్తున్నాను. దాని గురించి తెలియజేస్తున్నాను. కంట్రిబ్యూట్ చేశారు వాళ్ళ బ్యాచ్లో. మేము మిగతా అందరూ కూడా చేశారు. ఏపీలో ఉన్న వాళ్ళు కూడా మా బ్యాచ్లో కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు సార్. అది కూడా అట్లాగే కమిషనర్ గారు కూడా ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కమిషనర్ గారు కూడా వారి యొక్క సానుభూతి తెలిపారు. వారి యొక్క సంతానం కూడా తెలియజేశారు. వారి సంతాన సభకు అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తెలుగు అసోసియేషన్ గారు, సెక్రటరీ లోకల్ డిటిసి సురేష్ రెడ్డి గారు, డిటిసి ఆఫీస్ సెక్రటరీ గారు, అందరికీ నమస్కారాలు. ఇది చాలా బాధాకరం. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మన బాధ చూస్తుంటే మనకు కూడా గుండె తొలగిపోతుంది. అన్ఫార్చునేట్గా ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది డిపార్ట్మెంట్లో అందరినీ కలిసివేసింది. ముఖ్యంగా అందరినీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా ఇది చాలా డిమోటివేట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది యాక్సిడెంట్ చాలా బాధాకరం. వీటిని కూడా గవర్నమెంట్ కమిటీ వేసింది. ఇలాంటివన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఈవెంట్ తీసుకోవడం, అది కూడా రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ తరఫున మన ఈ కుటుంబానికి ఎలా ఆదాయం తీసుకొని రాష్ట్ర కమిషనర్ గారు ప్రపోజల్ పంపించారు గవర్నమెంట్కి. తర్వాత ఇంకా ఏ రకంగా అంటే కాంపెన్సేషన్, జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ చేయడం కానీ ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి అన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఏదైతే ఫాలోఅప్ చేయాలో కమిషన్ ఆఫీస్లో ఫాలోఅప్ చేస్తారో గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కూడా ఫాలోఅప్ చేసి ఏమేమి చర్యలు తీసుకోవాలని డిఫరెంట్గా తీసుకోవడం జరుగుతుంది. వెంకన్న గారు చాలా సౌండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్, 200% ఎప్పుడు డిటెక్షన్ వర్క్ చేసేవారు. తర్వాత ఈ ఆఫీస్లో అనుకుంటారు కూడా చాలా పనిచేసి అందరికీ మనకు పొందాడు. అన్ఫార్చునేట్గా మంచి ఆఫీసర్ యాక్సిడెంట్లో మనకు దూరం కావడం చాలా సంతోషం. పిల్లలకి తండ్రి లేని లోటు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండాలని ప్రభుత్వం ప్రార్థిస్తుంది. వర్క్ చేస్తారంటే వచ్చిన విధంగా సహాయం అందించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మన ఫ్యామిలీకి చెప్పులు అందించడం జరిగింది. ఇలాంటి సందర్భం మన డిపార్ట్మెంట్లో రావడం అనేది మనందరికీ చాలా బాధాకరం. వాళ్ళ చేయాలన్నది చాలా బాధకరం.
ఎందుకంటే పద్మ చెప్పినట్టు ఇట్లాంటి వ్యక్తికి మనము ఈ రకంగా ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా జరిగిన దాన్ని మనకు మాట్లాడుకుని మన అసలు నుంచి నేను దాన్ని మా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాము. అలాగే దానికి కమిటీ కూడా చేశారు దానికి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏమేమి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రెసిడెంట్ రవీంద్ర సార్ గారికి, అదేవిధంగా బీపీసీ ఆఫీస్ సిద్దికి మేడం, జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి సార్, నెక్స్ట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి సార్, పీజీఓ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సార్, వెంకటపుల్లయ్య గారు, మిగతా మన డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ నా యొక్క నమస్తమాంజలి. వెంకన్నతోటి మా బ్యాచ్ అయినప్పటికీ ఆ క్లోజ్ అసోసియేషన్ ఎట్లా అంటే 3 years మేడం దగ్గర మేమందరం పనిచేసినాం. ఏ ఒక్కరోజు కూడా వెంకన్నకు మాకు అంటే కలిసి ఉన్నప్పుడు ఎక్కువ కూడా కొంత తేడా వస్తాయి, కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ పని చెప్పినా కానీ నేను చెయ్యను అనేది కాదు. ఒకరోజైతే మేడంకు గుర్తుంటుంది, స్పోర్ట్స్ పిల్లలని మనం హైదరాబాద్ తీసుకెళ్తుంటే జనగాంలో బస్సు చిన్నగా ఆ హోస్ పైపు వెళ్ళిపోయి ఆగిపోయింది. రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే మేడం గారు చెప్పగానే ఇట్లా రవీంద్ర గారు ఇట్లా అయిందట అంటే కలెక్టర్ గారు ఏమన్నారు, ఆ ఎఫ్సీ లేని వెహికల్ ఇచ్చి పిల్లల్ని అక్కడ మధ్యలో ఆపరేషన్ ఆ ఎంబీఏని సస్పెండ్ చేయండి అని కలెక్టర్ గారు చెప్పారు. రాజేంద్ర మేడం కలెక్టర్ గారు అప్పుడు ఇమ్మీడియట్గా ఎట్లా చేయగలిగిందని మళ్ళీ వెంకన్న ఫోన్ చేస్తే వెంకన్న ఇమ్మీడియట్గా జనగాం వెళ్ళాలి రాత్రి 9:30, మరి అది ఏందో చూడు విషయం అంటే ఓకే అన్నాను వెళ్తా. నేనేమో ఊర్లో ఉన్నాను కాబట్టి ఎట్లా చేయాలని ఆలోచిస్తే ఇంకా చెప్పగానే ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి అదే రాత్రి ఆ పిల్లలను ఆ వెహికల్ తీసుకొని హైదరాబాద్కు తీసుకెళ్లి వాళ్ళు సురక్షితంగా తీసుకొని మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పనులు అక్కడ మనం అందరం కలిసి ఉన్నా కానీ నేను ఒక్కరిని ఎందుకు చేయాలని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. కానీ సొంతంగా ఓకే అన్నాడు అనుకుంటూ మీద వేసుకొని చేసేవాడు. రాజారెడ్డి కూడా తెలుసు, మేము ఎంత మంచిగా కలిసి ఉండేవాళ్ళం. ఒక ఉద్యోగిగా కాకుండా ఒక అన్నదమ్ములాగా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉన్నాం. మేము మేడం దగ్గర మనకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయడం జరిగింది. రియల్ గా ఈ లాస్ మన డిపార్ట్మెంట్ కి చాలా పెద్ద లాస్. వెంకన్న లాంటి వాడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇంతగా, ఇప్పటి ట్రాన్స్ఫర్స్ లో అత్యధికంగా సంతోషపడ్డది ఎవరంటే వెంకన్న మాత్రమే. ఇప్పుడు మొన్న అయినటువంటి ట్రాన్స్ఫర్ చాలా సంతోషపడి చాలా సార్లు మార్గమైనందుకు నాకు మన అసిస్టెంట్ ప్రెసిడెంట్ సార్కు థ్యాంక్స్ సార్ అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. బట్ ఆ సంతోషం ఎంతకాలం నిల్వలేదు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో ఒక చిన్న ఏదైనా ఒక సహాయం చేద్దాం వెంకన్నకు, గవర్నమెంట్ నుంచి మనం అసిస్టెంట్ నుంచి మాట్లాడదాం ఏదైనా, కానీ మనమేమైనా పర్సనల్ గా సహాయం చేద్దామనంటే మేము అసిస్టెంట్ గ్రూప్ లో మా 12 బ్యాచ్ గ్రూప్ లో అదేవిధంగా ఏపీ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ మీ ఆధ్వర్యంలో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సార్. అందరూ ఏపీ నుంచి కూడా దాదాపుగా 110 ఇన్స్పెక్టర్స్ ఇవ్వడం జరిగింది సార్ కాంట్రిబ్యూషన్. అదేవిధంగా మన వాళ్ళు కూడా మొత్తం అందరూ ఇవ్వడం జరిగింది సార్ మన అసిస్టెంట్ తరఫున. సో దీని అర్థం ఏంటి అంటే మన డిపార్ట్మెంట్ మన వాళ్ళందరూ చాలా యూనిటీగా ఉన్నారు. మన రవీంద్ర సార్ ఆధ్వర్యంలో మనం చాలా యూనిటీగా స్ట్రెంథన్ గా ఉన్నారని మనకు తెలియజేస్తున్నది. ఇట్లాంటి సమయంలోనే మాత్రమే మనం ఈ విధంగా స్ట్రెంథన్ గా ఉన్నామని చూపించుకోవాలి. మనం ఇప్పుడు చూపించుకోవడం జరిగింది. కాబట్టి ఇక ముందు మన వాళ్ళు శివసత్న చెప్పినట్టుగా మనము ఎన్ఫోర్స్మెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ నుంచి కూడా అసిస్టెంట్ తరఫున కూడా మాకు సేఫ్ గార్డ్ గా ఇంకా చాలా విషయాలు ఏమేమైతే కావాలో మాకు చాలా సురక్షితంగా మేము ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిందిగా మన అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారిని కూడా మనం కోరుతున్నాం సార్. మన వాళ్ళు కూడా చాలా సేఫ్ గా చేయండి. ఈ రోజుతో మనం వెళ్ళడానికి మర్చిపోతాం. వాళ్ళ కుటుంబం ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవరికి చెప్పడానికి వర్ణనార్థం. కాబట్టి దయచేసి అందరం ఎప్పుడైనా వెంకన్న కుటుంబానికి
అండగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ మిత్రులు కూడా మన టోటల్ మన అసిస్టెంట్ డిపార్ట్మెంట్ చాలా సపోర్టు ఉన్నారు కాబట్టి తెలంగాణతో పాటు ఏపీ మన అసోసియేషన్ ఇన్స్పెక్టర్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బ్యాచ్మెంట్ ఎన్టీఏ గారి సందర్భంలో మొదటి వెంకన్న గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను నిన్న మన ఆఫీస్లో ఆయన లేని నేను రూపాన్ని ఊహించుకోలేను కాబట్టి ఒక 4 చెట్లు మా ఆఫీస్లో నాటేసి వెంటనే ఆ చెట్టు రూపాయల ఆఫీస్లో పెంచుకోవాలని ఒక 4 చెట్లు నాటించి మా ఆఫీస్ అందరితో చెప్పించి రోజు వాటి నీళ్లు పోసి పర్యటన చేయించి దానికి గుర్తుగా దానికి అందిన ఫలాలు వాళ్ళ కుటుంబానికి చెందాలని అనుకుంటున్నాను. అదేవిధంగా సార్ వచ్చినట్టు సార్ రూపాయలపల్లికి ఆఫీస్ అసలు ల్యాండ్ సార్ ఇవాళ ఇవ్వట్లేదు. ఒకవేళ కనుక ల్యాండ్ అప్లికేషన్ అయిన తర్వాత మన ఆఫీస్ బిల్డింగ్ అయిన తర్వాత మన ఆఫీస్ డ్రైవింగ్ ట్రాక్ కానివ్వండి ఏదైనా కూడా వెంకన్న పేరు పెట్టుకొని అనుకుంటున్నాను సార్. చాలా బాధ అనిపిస్తుంది సార్. కానీ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వ్యక్తి పోయిన తర్వాత ఆ వ్యక్తికి నమ్ముకుని ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బాధ మనము వెలకట్టలేదు. అట్లాంటి టైంలో అసోసియేషన్ ఇలాంటి మనం అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగింది. సో అతని కుటుంబానికి దేవుడు అన్ని రకాలుగా ధైర్యాన్ని, అన్ని రకాలుగా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అదే నా తమ్ముడు అంటాడు, కానీ 10 నిమిషాల కానీ పనులు చేసేసిన అని అన్నాడు. నన్ను అంటే ఆయన రుణం తీసుకోలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా నాకు డీటీఓ, నేను ఇన్ఛార్జ్ డీటీఓ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడికే ఫోన్ చేస్తాను. అన్న ఎట్లా అంటే ఏం పెంచిన వాళ్ళకి నేను ఉన్నానని నేను చూసుకుంటాను. మొత్తం అన్నీ అంతా సెట్ చేసేది. ఒక్క మాట కూడా చిన్న మాట కూడా అయితే నేనేంటంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే మాట పడే తత్వం కదా. అదే ఇప్పుడు మాట పడిన తత్వం అంటే ఆయన బాగా తీసినాను. ఎందుకంటే మీరు మొత్తం ఆయన చూడండి ప్రాక్టికల్ అంటే మాకు ఒక సీనియర్ ఆఫీసర్ కాకుండా ఒక సొంత అన్నలాగా నేను సాధ్యం ఉన్నాడు. ఒక ఫ్యామిలీ లాగా ఉండి అక్కడ జగిత్యాల వాటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ వర్క్ లేకపోయినా చాలా సంతోషంగా హ్యాపీగా 2 సంవత్సరాలు గడిచింది. చాలా ఎప్పుడు కూడా నన్ను ఒక జూనియర్ లాగా తన కూడా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ట్రీట్ చేసేవాడు కాదు. చాలా సున్నితమైన మనస్తత్వం సార్. మంచిది. అదే చేసిన అదేవిధంగా పేరుతో మా పక్కన చాలా మాట్లాడుతున్నాను. ఏదైనా డౌట్ వచ్చినా ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే వారు వెళ్ళినప్పుడు ఆ వార్త నిజంగా మన డిపార్ట్మెంట్ కాదు, అందరూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. ప్రమాదం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ మన ఓట్లు ఉండేవాళ్ళం. మనకు ఆ ప్రమాదం జరగడం, మన పనులు ఆగిపోవడానికి ప్రమాదం జరగడం చాలా చర్చనీయాంశం కాకుండా అయితే మంత్రి గారు ఇమీడియట్గా మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళడం, కమిషనర్ గారు, మంత్రి గారు, కలెక్టర్ గారు, అసలు ఒక ఎందుకంటే చెప్పలేని సంఘటన, అది ఒక బాధాకరమైన సంఘటన.
గారు నిజంగా కూడా మనం అందరం కలిసి మన అసోసియేషన్ తరఫున మంచి అమౌంట్ చేయాలి అని ఒక ఫిగర్ చెప్పాడు. ఆ ఫిగర్ కన్నా మనం ఎక్కువ మంది స్పందించాలి. మన దాని ప్రతి ఒక్కరు స్పందించడం కాకుండా సంబంధం లేని మా బ్యాచ్ ఉంటే 2012 ఆంధ్ర బ్యాచ్ ఉంది, కానీ సంబంధం లేని అసోసియేషన్ తరఫున వాళ్ళు కూడా స్పందించి మన వ్యక్తిని తీసుకురాలేదు. కానీ వ్యక్తికి అండగా ఉందని చెప్పడానికి వాళ్ళ కూర్చొని తాంత్రిక సాయం కాకుండా ఇంతకుముందు రాష్ట్ర కమిషనర్ గారి వారు చెప్పడం వల్ల మన ఏడీసీ గారు కూడా ఇచ్చేసారు, ఆ తరఫున ఇచ్చేసారు. వారు కూడా వారి కుటుంబానికి అన్ని రకాల ఆదుకోమని చెప్పారు. ఇక అసోసియేషన్ మన అసోసియేషన్ ఎలా పోయి మన ప్రెసిడెంట్ గారు దాన్ని క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి దాన్ని ఏ విధంగా వాళ్ళకి ఎంత వీలుగా సాయం చేయడానికి అసోసియేషన్ తరఫున మన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంతా కలిసి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకని ఎన్ఫోర్స్మెంట్ గా చాలా మనం కేర్ఫుల్ కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి అది వేరు వేరు కోణాల పైన ఏ కోణం లేదు, అది అనుకోకుండా జరిగిన సంఘటన తప్ప వేరే రెగ్యులర్ ఉద్దేశంలో ఏం లేదు, అనుకోని సంఘటన మాత్రమే. అదేవిధంగా మనం ఎన్ఫోర్స్మెంట్ జాగ్రత్తగా విధిగా ఖచ్చితంగా మన యూనిఫామ్ మాత్రం 100% యూనిఫామ్ అవ్వాలి. అది అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ మాత్రం అందరి తరఫున చెప్తున్నారు. మన డ్యూటీలో ఉంటూ మనకు ఎదురయ్యి అదేవిధంగా అసోసియేషన్ కు మనకు చెప్పగానే ఆర్థిక సహాయం అంటే ఎంతో కొంత కూర్చోలేండి. ఏపీ అసోసియేషన్ కు వారి బ్యాచ్ మిత్రులకు అక్కడ ఏపీ వారందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మన అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ సందర్భంలో మరొకసారి వెంకన్న గారు ఆత్మశాంతి కాదు 2014లో నేను జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన ఫస్ట్ డే రిపోర్ట్ చేసినప్పుడు సార్ని ఫస్ట్ డే ఆఫీస్లో నేను చూశాను. అప్పుడు వేణుగోపాల్ సార్, వెంకన్న సార్ అందరితో నేను చేశాను, నాగలక్ష్మి మేడం అందరితో చేశాను. ఫస్ట్ డే నేను ఇలాగా వస్తున్నారు, నేను అక్కడ ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత నాకు చాలామంది జగిత్యాల నుంచి ఫోన్ చేసి చాలా మంచి ఆఫీసర్ దగ్గర పడ్డాము, నువ్వు చాలా మంచి ఆఫీసర్, మంచిగా వర్క్ చేసుకోండి అది ఇదని నాకు చాలామంది చెప్పారు. అట్లా అదేవిధంగా వెళ్ళి సార్తో 1 వీక్ కొంచెం పని చేసామో లేదో సడన్లీ ఈ న్యూస్ విన్న తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు ఐ కుడెంట్ బిలీవ్ అండ్ మా ఇల్లు మొత్తం షాక్ అయిపోయింది నా రియాక్షన్ వల్ల. అంటే మేము ఇప్పుడు కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం సార్ ఇట్లా వెళ్ళిపోయారు అది ఇదని చెప్పి. వాళ్ళ పిల్లల్ని చూస్తానైతే ఇంకా